రహస్యంగా ఎందుకు కలిశారు, వ్యక్తిగత స్వార్థంతో కలిశారు అని చెప్పేసి అవాకులు చెవాకులు పేలటం మానుకోమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి సూచన చేస్తా ఉన్నాను. మోడీ గారిని అపాయింట్మెంట్ అడిగిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డంగా కూని చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతుని అందరూ ఖండించమని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అన్ని రాజకీయ పక్ష నాయకులు అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసి అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కలవడం కోసం అపాయింట్మెంట్ అడిగిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అప్పుడు ప్రధానమంత్రి గారు బిజీగా ఉండి మొన్న రాత్రి మిమ్మల్ని ప్రధానమంత్రి గారు కలుస్తా అన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళటం జరిగింది. దానికి ఎందుకు రహస్యంగా కలిశారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు మమ్మల్ని అడిగే కంటే కూడా దాంట్లో రహస్యం ఏమీ లేదు. అపాయింట్మెంట్ ఓపెన్గా అడిగాం. రాత్రిపూట ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి పొద్దున్నే అది ప్రెస్కి తెలియజేసి పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటం జరిగింది. మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరు మోడీ గారిని అడగండి. అయ్యా మా చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు దేశంలో మీరు ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ అని చెప్పేసి అడిగే దమ్ముందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఒక ప్రతిపక్ష నాయకుడు కలవటంలో ఎందుకు మీరు అంత భయపడుతున్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము కలిసింది రాజకీయాల కోసం కాదు. మేము కలిసింది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, మీరు చేస్తున్న దోపిడీ గురించి, మీ పరిపాలనలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి వాటికి పరిష్కారాలు చూపించమని, అదేవిధంగా ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాన్ని పునరాలోచించాలని చెప్పేసి మోడీ గారు రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. మీకు దీంట్లో ఏది తప్పనిపించి అంటే మిర్చి రైతులకి సరిపోదు, మీరు ఇచ్చిన మద్దతు ధర 5,000 రూపాయలు ఏదైతే మీరు ప్రకటించారో అది సరిపోదు, ఇంకొక 3,000 కలిపి ఇవ్వమని చెప్పేసి అడగటం తప్పని చెప్పేసి మీరు భావిస్తున్నారా, లేకపోతే రైతులకి 8,000 ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయండి, దాని మీద కొన్ని వేల మంది కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు కాబట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఆ సిబిఐ ఎంక్వైరీలో మీ మంత్రుల మీరు ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన చేస్తున్నానే ఆలోచన మీకుంటే మీరు సమాధానం చెప్పండి, అంతేకాని ఈ విధంగా బురదల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి మేము మనం చేస్తాను. దీన్ని మీరు ఎందుకు కంగారు పడుతున్నారో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మీకు ఎందుకు చలి జ్వరం వచ్చిందో ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఇక ఈ మంత్రులు ఉన్నారు, మాట్లాడితే లేస్తారు. ఎవరు మన సోమిరెడ్డి గారు, ఆయన సోది మాట్లాడుతున్నాడో సొల్లు మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాదు. ఇంకా కాలువ శ్రీనివాసులు ఉన్నాడు, ఆయన డ్రైనేజ్ కాలువ లేకపోతే మంచినీళ్ళ కాలువ అర్థం కాదు ఎవరికి కూడా. ఉమా గారు ఉన్నారు, కేసీఆర్ గారు చెప్పినట్టు మగ ఆడో అర్థం కాదు. ఎంతసేపు సబ్జెక్ట్ లేకోకుండా విషయం లేకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంతో ఆయన మీద వ్యక్తిగతంగా విషయాన్ని కక్కడంతో కాలం వెల్లబుచ్చుతున్నారు తప్పితే ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రజలకి మేలు చేస్తానే నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళకి అనుమానం బీజేపీ కూడా మా మీద నమ్మకం కోల్పోయిందేమో అని. చంద్రబాబు నాయుడు పరిపాలన, వాళ్ళు చేస్తున్న అవినీతి, వాళ్ళు చేస్తున్న భాగోతాలన్నీ కూడా ఎక్కడ బయటపడతాయని చెప్పేసి కూడా ఇప్పుడు కొత్తగా భయం పట్టుకున్నట్టుంది తెలుగుదేశం నాయకులకి. కాబట్టి మీరు పరిపాలన మీద చూపించండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కడం ఆపండి అని చెప్పేసి మనం చేస్తాం.
మేము ఇప్పటికీ చెప్తున్నాం, మేము రాష్ట్రానికి మేలు చేసే విషయాల్లో వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఏదైతే ప్రత్యేక హోదా కానివ్వండి, భూసేకరణ బిల్లు కానివ్వండి, అటువంటి ఏదైతే మాకు నష్టం జరిగిద్దో మా రాష్ట్రానికి, మా రాష్ట్ర ప్రజలకి, అక్కడ తప్పకుండా వ్యతిరేకిస్తాం, పోరాటానికైనా సిద్ధం అని చెప్పాం స్పష్టంగా. అదేవిధంగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, దానికి ఏదో మేము వాళ్ళతో కలిసిపోయామని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి అనేది ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి. ఆయన గౌరవం, ఆ పదవికి ఔన్నత్యాన్ని కాపాడటం కోసం ఆల్రెడీ ఎన్డీఏకి మెజారిటీ ఉంది కాబట్టి మనం వివాదం సృష్టించో లేకపోతే